అందరికీ నమస్కారం అండి. మా గురువు గారు సంకల్పించిన ఈ హోమానికి మేము అతిథులుగా మరియు సభ్యులుగా వచ్చినందుకు మేము సంతోషిస్తున్నాము. గత 3 నెలలుగా అంటే చైత్రం ఆశ్వీజం జ్యేష్ఠ మాసంలో నిర్వహించే ఈ హోమానికి ఉచ్చిష్ట గణపతి హోమానికి మేము రావడం జరిగింది. గత 3 నెలలుగా వరుసగా రావడం జరిగింది. ప్రతి హోమంలో 4444 మోదకాలతో ఉచ్చిష్ట గణేష యొక్క హోమానికి ఉన్నాం. 3 పర్యాయాలకు కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అసలు మాకు ఎక్కడ అనుభవించలేని రీతిలో ఆనందంగా కలిగింది. మరియు మాకు కొద్దిగా జీవితంలో ఒక మరుపురాని సంఘటనలు చాలా సంతోషంగా, అసలు ఈ గురువుగారి అనుగ్రహం మాకు కలగడం చాలా సంతోషకరం. అసలు మాకు ఎందుకు ఈ విధంగా మాకు అనుగ్రహం గురువుగారిని కల్పించడం, మా గురువుగారు మమ్మల్ని అనుగ్రహించడం, ప్రతి హోమానికి నిర్విఘ్నంగా రావడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉందండి. రావడం వల్ల మా బాబు ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం ఫెయిల్ అవుతాడు అనుకున్న బాబు కూడా మంచి మార్కులతో రావడం జరిగింది. మాకు కూడా వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇబ్బందులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాం. నేను 2 సంవత్సరాల కాలం నుంచి ఎన్నో రకాలుగా మానసికంగా వేదన చెందుతున్నాను. కానీ ఇప్పుడు అలాంటి ఆ మానసిక వేదన ఎలాంటి ఏమీ లేవు. చాలా సంతోషంగా ఉంది. గురువుగారు మాకు లభించడం చాలా సంతోషకరం. గురువుగారు మమ్మల్ని అనుగ్రహించిందో మాకు అప్పటి నుంచి మా బాబుకి ఆరోగ్యం బాగుంది. 8 మంత్స్ నుంచి ఏ ప్రాబ్లం లేకుండా మేము సంతోషంగా ఉండగలిగినామంటే ఆ గురువుగారి అనుగ్రహంతో ఉండగలిగినామని అనుకుంటున్నాం. హోమంకి రావడం వల్ల ఈ హోమానికన్నా ముందు కూడా మేము 2 హోమాలు జరిగినాయి. ఒకటి శతచండీ యాగము, రెండవది రుద్ర శతచండీ యాగము. అది చంద్రీ యాగం అనేది ఒక 7 రోజులు జరిగినది. రుద్రచండీ యాగం అనేది 27 రోజులు జరిగినది. ఈ 27 రోజుల్లో కూడా మేము వరుసగా 5 రోజులు అటెండ్ అయ్యాం. చాలా సంతోషం కనిపించింది. అసలు జీవితంలో చూడలేని అనుభవాలు చాలా చూసాం. మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇంకో విషయం అంటే ప్రతిసారి జరిగే ఉచ్చిష్ట గణపతి హోమానికి ఆ రోజు జరిగే మన నక్షత్రాలను బట్టి మరియు వాటికి ఉండే అధిష్ట దేవతలను మరియు